నమస్తే, నేను మీ తేజ. పెద్ది సినిమా నుంచి సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే రీసెంట్గా వచ్చిన హల్లలో సాంగ్ దాని గురించి అయితే కాంట్రవర్సీ నడుస్తుంది. ముఖ్యంగా ఆ సాంగ్ లిరిక్స్ రాసిన అనంత్ శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో అతనిపైన చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెగిటివ్గా. సో అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం అంటూ కూడా మాట్లాడే ఆ వ్యక్తి అసలు ఇలాంటి లిరిక్స్ ఎలా రాశాడు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో అనంత్ శ్రీరామ్ లిరిక్ రైటర్. సో రీసెంట్గా అతను ఏదైతే పెద్ది మూవీలో హల్లలో సాంగ్ రాశాడో దాని గురించి కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటి సార్ ఇదంతా? మామూలుగా అనంత్ శ్రీరామ్ సనాతన ధర్మాన్ని గురించి కుదిరినప్పుడంతా కూడా ఉపన్యాసాలు ఇస్తుంటాడు. తర్వాత మన సినిమాలు మన సంస్కృతిని ఎలా నాశనం చేస్తున్నాయి కూడా ఆయన చాలా బాధపడుతూ మాట్లాడుతుంటాడు. సో అలాంటి అనంత్ శ్రీరాము ఒక పాట రాశాడు దీంట్లో, పెద్దిలో. మనం ఆల్రెడీ చూసాము, దాని ప్రమోషన్ అంతా కూడా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా శృతి హాసన్, జాన్వీ కపూర్ డ్యాన్సులు, రామ్ చరణ్ కూడా డ్యాన్సులు ఎరగదీశాడు ఆ సాంగ్లో. ఆల్రెడీ ఇది పాపులర్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్ పరమ బూత్ సాంగ్ అని చెప్పి విమర్శలు మొదలైనవి. ఇట్లా మహిళా సంఘాలు కావచ్చు, చాలామంది ఇతన్ని గతంలో విమర్శించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు రంగంలో దిగి ఇతనేమో మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు, సనాతన ధర్మాన్ని గురించి గొప్పగా చెప్తుంటాడు, ఇతను ఎలాంటి బూతుపాట రాశాడో చూడండి అని చెప్పి ఇప్పుడు పెడుతున్నారు. ఆ బూతుపాట ఏంటంటే ఆ లిరిక్ ఏంటంటే పల్లవిలో వారానికి 1000 నా కోసం దాయి, అంటే వారానికి 1000 రూపాయలు నా కోసం సేవ్ చేయి, నేను నెలకొకసారి అయినా ఇస్తా ఈ హాయ్, నీకు నెలకొకసారి ఇస్తానంటే నీతో పడుకుంటా, నాకు డబ్బులు వారానికి 1000 దాయి అన్న ఇది ఉంది. ఇదే మీనింగ్తో ఇంకా ఉంది, అరకాసులు తీయి, అరవంకి లేయి, అన్నం బిందులు ఉన్నాయి, ఇలాగా ఉంది సాంగ్. సో ఇప్పుడు నువ్వు అంటే వారానికి 1000 దాచిపెట్టి నాకు ఇస్తే నేను నీతో పడుకుంటా అన్నట్టుగా వీడు రాశాడు ఈ బూతుపాట. అది రామ్ చరణ్ మీద తీశారు అనేది విమర్శ ప్రధానంగా. ఇంకా దాంట్లో ఇంకా మిగతా సాంగ్లో కూడా అక్కడక్కడ బూతులు వాడారు అనేది ఇది మెయిన్గా. సో ఇక్కడ మనకు విషయం ఏంటంటే నిజానికి ఈ బూత్ అనేది విచిత్రమైన వ్యవహారం. మనకి ఎప్పటి నుంచో సినిమాల్లో బూత్ సాహిత్యం ఉంది అనేది ఎప్పటి నుంచో ఉంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి 1940s రూపవాన్ అనే ఒక పత్రిక వచ్చేది, 40s 50s. నేను ఇంకొక పత్రిక కమతం అనే ఒక పత్రిక నేను ఎడిట్ చేశాను. ఎడిట్ చేసినప్పుడు రూపవాన్లో ఉండే కొన్ని ఆర్టికల్స్ నేను ఈ కమతంలో రీప్రింట్ చేసి ఒక ముందు మాట రాశాను. సో దాంట్లో ఒక వాక్యం చదువుతాను. అందులో ఏంటంటే 1946 ఫిబ్రవరిలో రూపవాన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. టైటిల్ ఏం తెలుసా? ఈ తెలుగు చిత్రాలు చూడకండి. అంటే అప్పటి జనరేషను అప్పటి సినిమాల్ని ఎట్లా విమర్శించింది అనేది మనకి ఈ ఆర్టికల్స్ అయితే తెలుస్తుంది. ఇప్పటికి మనకి అవన్నీ క్లాసిక్స్. ఇప్పుడు మనకి అప్పుడు గులాబీ కావాలి కథ, లేకపోతే ఇలాంటి జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, ఇవన్నీ ఇప్పుడు క్లాసిక్స్ కదా. అప్పుడు జానపద చిత్రాలను తీసే వాళ్ళని పర్ణ బూతులు తిట్టేవాడు. జానపద చిత్రాలు తెలుగు సంస్కృతిని నాశనం చేశాయని ఒక ఆర్టికల్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఒక వాక్యం చదువుతాను చూడు. ఆంధ్రదేశంలో ఏ బేడా కాని టికెట్ వాణిని కదిలించినా, బేడా కాని అంటారు అప్పట్లో, కదిలించిన మన చిత్రాలను నిందించుటాయి. అంటే చిన్న టికెట్ తీసుకుని పోయేవాడు కూడా మన సినిమాలు తిడుతున్నా అంట. ఇప్పుడు 1946 ఇది భాష తెలియకపోయినా, మాట అర్థం కాకపోయినా, జట్కా బండి వాడి దగ్గర నుండి హిందీ పిక్చర్ చూసి హాయ్ హాయ్ అంటూ ఉన్నాడు. అంటే హిందీ పిక్చర్లు నచ్చుతున్నాయి, తెలుగు బాగాలేదు. ఇది ఎప్పుడు 1946 డిస్కషన్. ఇంకొక లేడీ రాసింది ఆమె ఈ బూత్ గురించి చెప్పడానికి. స్త్రీ దృష్టిలో మన చిత్రాలు కాకరపర్తి కామేశ్వరి రాసింది 1951 ఏప్రిల్లో ఆర్టికల్. ఆమె ఏమంటుందంటే, మన తెలుగు సినిమాల్లో బూతు సంభాషణలతోనూ వక్షోజ ప్రదర్శనలతోనూ ప్రేక్షకుల్లో కామోద్రేకాన్ని రెచ్చగొట్టి జేబుల్లో డబ్బులు అమాంతంగా గల్లంతు చేసే సాధనాలుగా ఉన్నాయి. 51లోనే బూతు సంభాషణలు, వక్షోజాలు చూపించి ప్రేక్షకులు రెచ్చగొడుతున్నానని అప్పుడు కూడా విమర్శించారు. అలాగే శంకుమార్క్ లుంగీలకి ఆడవాళ్ళకి లుంగీలు కట్టడం అనే యాడ్ వచ్చింది. సో ఆడవాళ్ళకి ఏం సంబంధం అనేది ఒకటి. ఆ తర్వాత అశోక ఆమ్లా తల నూనె, ఈ తల నూనెకి ఒక యాడ్లో
ఆమె పై టిప్పేసి ఉంటుంది. పై తిప్పడానికి తల నూనెకి ఏం సంబంధం? తల నూనె హెయిర్కి పెట్టుకుంటాం, పైట ఎందుకు జార్చింది అనేది అప్పట్లో విమర్శ. అలాగే అప్పట్లో కన్నంబ, మన సావిత్రి వీళ్ళంతా కూడా నా సౌందర్యానికి లక్ష్య కారణం అని లక్ష్య యాడ్ ఉంది. వీటన్నిటికంటే ఇంకా దారుణమైన ఒక ఇది చెప్తాను. 1934లో సీతారామ కళ్యాణం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పాటల పుస్తకంలో ఒక యాడ్, ఆ యాడ్లో కండోమ్ యాడ్ ఉంది. అప్పుడులోనే 1934 సీతారామ కళ్యాణం, సీతా కళ్యాణం పాటల పుస్తకంలో యాడ్ ఉంది. సుఖవ్యాధులు లేని సుఖజీవనము, ఆనందమునకు అంతరాయం లేని జన్మ నిగ్రహ మార్గములు, కిమోనో. కిమోనో అనేది కండోమ్ పేరు. కిమోనో పురుషులు ఉపయోగించినది, చాలా కాలము మనును, అంటే ఇది మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. సుఖవ్యాధులు సోకవు, ధరించినట్లు ఉండనే ఉండదు, ₹1.8. ఇది 34 యాడ్. అంటే మనం ఎప్పటికప్పుడు బూత్ని ఎలా చూస్తాము అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే ప్రతి జనరేషన్ కూడా కొంతమంది ఎలీట్ సెక్షను ఆ జనరేషన్ ఆ సినిమాలు వాళ్ళ కాంటెంపరీ సినిమాల్లో బూతులు ఉన్నాయని, లేకపోతే ఉద్రేకాలను రెచ్చగొడుతుందని, సినిమాలు సరిగా లేవని, ఇప్పుడు మనం క్లాసిక్ సినిమాలు అనుకునే వాటిని అంతా కూడా అప్పట్లో బాలేదనే విమర్శించారు. అందుకని చరిత్ర తెలుసుకోవాలి. మనకేందంటే సినిమాకు సంబంధించి చారిత్ర జ్ఞానం లేదు. ఆ పత్రికలు ఇప్పుడు అందుబాటులో లేవు. రూపాని, నేను చెప్పిన పెంకిపిల్ల రూపాని, ఈ రెండు చదివితే మీకు 40s 50sలో ఎలా ఉండేది అనేది వస్తుందన్నమాట. మా ఫ్రెండ్ దీని మీద ఒక ఆయన రీసెర్చ్ కూడా చేశారు. సో నా దగ్గర కూడా ఆ పత్రికలు మొత్తం ఉన్నాయి. పెంకిపిల్ల రూపాని అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి అప్పుడప్పుడు చదువుతుంటే మనకు షాకింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్కషన్లే అప్పుడు కూడా జరిగాయి అన్నమాట. ఇక మన పురాణాల దగ్గర నుంచి భారతం బండ పురాణం, రామాయణం రంకు పురాణం అని కూడా మన వాళ్ళు అంటారు. అంటే అఫైర్లు ఎక్కువ ఉంటాయి భారతంలో. సో అట్లాగా మన పురాణాల్లో ఉంది. తర్వాత మన జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, ఈ ఫోక్ సాంగ్స్ అన్నిట్లో కూడా బూతు లేకుండా లేదు. చివరికి అన్నమయ్య పాటల్లో కూడా బోల్డ్ బూతులు ఉన్నాయి. వాటిని బూతులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి బూతులు లేకుండా సినిమా పాటలే కానీ, జీవితంలో పాటలు కానీ ఏవి, బూత్ అనేది సమాజంలో భాగం. మనకేమైందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక విక్టోరియా మొరాలిటీని మన మీద రుద్దారు. అసలు మోరల్ యాంగిల్ అనేది మనకు అంతకుముందు లేదు. మోరల్ యాంగిల్ అంటే మనకు అంతకుముందు ఏంటంటే డైలీ లైఫ్లో మనం ఎలా బతకాలి, మన స్కిల్స్ ఏంటి, అవే నేర్పించేదే మనకు మోరల్ లిటరేచర్. మనకు పంచతంత్ర లిటరేచర్లు ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ మొరాలిటీ కనబడదు. పంచతంత్రాలంతా కూడా నిజ రోజువారీ జీవితంలో మనం బతకాలంటే ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్లు డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అది నేర్పిస్తుంది పంచతంత్రం. అంతేగాని మోరల్స్ నేర్పించు బ్రిటిష్ వాళ్ళ మోరల్స్. ఈ మోరల్స్ అనేవి మనకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేవరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మొరాలిటీని మన మీద రుద్ది, దేవాలయాల పైన బూతు బొమ్మలు ఉంటే కూడా వాళ్ళు షాక్ అయ్యి దాని అంతా కప్పేయడానికి ట్రై చేశారు. మనకి దేవాలయాల మీద కూడా బూత్ భూములు ఉన్నాయి. బూత్ సాహిత్యం అనేది మన జీవితం భాగం. 2000 సంవత్సరాలకు ముందే మనకి వాత్స్యాయన కామసూత్రం ఉంది. అవి కాకుండా అనంగరంగుని, కళ్యాణములని, అనంగరంగం, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అంటే బూత్ అనేది మన జీవితంలో, సాహిత్యంలో, పాటల్లో, అన్నిట్లో ఒక భాగంగా ఉంది. కాబట్టి బూత్ని ఏదో తిట్టడం అనేది అనవసరం. సో ఈ అబ్బాయి స్పెషల్ సాంగ్ అంటేనే ఎంతో కొంత బూత్ ఉంటుంది. అవేముంటాయి అన్ని సాంగుల్లో కూడా, ఐటమ్ సాంగులో నువ్వు నాకు అది రాసిచ్చే, ఇది రాసిచ్చే, అంతివు ఇంతివు అనేదే కదా సాంగులు. ప్రతి సాంగులో అదే ఉంటది కదా. అదే వీళ్ళు కూడా వారానికి 1000, అక్కడ రైమింగ్ కోసం వాడు పదాలు పడక 1000 అని రాశాడు. 1000కి ఎవరు వస్తారు ఇప్పుడు? వారానికి 1000 ఎవరు వస్తారు యాక్చువల్గా ఇవాళ ఉన్న కండిషన్లో? ఇదేంటంటే వాళ్ళకి రైమ్ వర్డ్స్ పడాలి కాబట్టి వాళ్ళు రాశారు తప్ప 1000 అనేది కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను నీకు కావాల్సింది ఇస్తాను అని ఒక ఆమె వచ్చి నీతో పాట పాడడమే కదా కాన్సెప్ట్. ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. జయలలిత, మన ఈమె జయమాలిని, జ్యోతిలక్ష్మి, అక్కడి నుంచి ఇదే సాంగులు ఉన్నాయి. అదే వాతావరణం కంటిన్యూ అవుతుంది. రాసేవాడు కూడా అదే రాస్తున్నాడు. రెండోది అనంత్ శ్రీరామన్ ఒక్కడనే అనడం కూడా తప్పు. ఎందుకంటే పాట రాయించుకుంది ఎవరు? డైరెక్టరు. దాని పాడింది ఎవరు? సింగరు. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టరు, హీరో. వీళ్ళందరూ తెలియకుండా పాటని షూట్ చేయరుగా. అది పదే పదే ప్లే చేస్తుంటారుగా షూట్ అప్పుడు. అందరికి తెలుసు కదా.
కాబట్టి కాకపోతే ఏంటంటే అతను నీతులు చెప్పకూడదు. ఎవరు అనంత్ శ్రీరామ్ వేరే వాళ్ళకి నీతులు చెప్పకూడదు. ఎందుకంటే అతను అదే పని చేస్తూ మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే విమర్శించడం అనేది కరెక్ట్ కాదు తప్ప బూత్ అనేది ఏమి లేదు, బూత్ సాంగ్లో ఉండకూడదు అనేది ఏమి లేదు. ఈ బూత్ అనే విమర్శలు అనేవి నేను చెప్పినట్టుగా 1940s 50s కూడా ఆ సినిమాల్లో బూతులని విమర్శించుకుంటూ వస్తున్నారు. సో ఆ రకంగా ఏదేమైనా ఒక రకంగా ఇది కూడా పాపులారిటీ మంచిదే పెద్దికి. సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జిబిటర్స్ నుంచి మొన్నటి వరకు బెదిరింపులు ఉన్నాయి పెద్దని రిలీజ్ చేయమని, కానీ చిరంజీవి సమావేశం అయినాక అది కూడా పోయింది. సో ఇప్పుడు స్పెషల్ షో జూన్ 3వ తేదీ స్పెషల్ షో వేస్తున్నారు ప్రీమియర్ షో. దానికి 600 టికెట్ పెట్టారు, జిఎస్టీతో కూడా కలిపి 600 పెట్టారు. తర్వాత జూన్ 4th నుంచి సింగిల్ స్క్రీన్లో వారం రోజుల వరకు జూన్ 10th వరకు 100 రూపాయలు పెంచారు. మల్టీప్లెక్స్లో 125 రూపాయలు పెంచారు. రోజుకి 5 షోలు వేసుకోవచ్చు అని చెప్పారు. ఇది స్టాండర్డ్గా జరిగేది, తెలంగాణలో ఇచ్చారన్నమాట. ఇది కూడా ఒక రకంగా పెద్దికి బూస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రీమియర్ షోలోనే 10 to 12 crores వచ్చేస్తుంది జనరల్గా. సో ఈ 3 రోజుల్లోనే మ్యాక్సిమం రావాలి. ఇప్పుడు మన మోడల్ ఆఫ్ ద ఎకనామీ ఆఫ్ ద ఫిల్మ్స్ అంతా కూడా వాళ్ళు 300 కోట్లు 3 రోజుల్లో 4 రోజుల్లో మ్యాక్సిమం 1 వీక్లో వెనక్కి రావాలి. ఎందుకంటే ఒకవేళ బ్యాడ్ టాక్ ఏమైనా వెళ్ళినా కూడా నష్టం జరగదు.